గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. అలాంటి సంపూర్ణ మహాభారతంలోని సభాపర్వాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇప్పుడు మనం వనవాస పర్వాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. జనమేజయుడు వైశంపాయుడిని చూసి ప్రశ్నిస్తూ ఉన్నాడు. మా ముత్తాతలైనటువంటి పాండవులు కాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థంగా మలుచుకున్న మేధావులు కదా, మరి ద్రౌపదీ సమేతంగా అరణ్యవాసానికి ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు అని ప్రశ్నించాడు. దానికి వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు ఆ కథ గురించి చెబుతూ ఉన్నాడు. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళే ముందు పాండవులతో పాటుగా 14,000 రథములనెక్కి ఇంద్రసేనాది సేవకగణం అందరూ తోడురాగా పాంచాలి సహితులైనటువంటి పాండవందనులు వనవీధులకై రాజవీధిని సాగుతుండగా హస్తినాపుర ప్రజలందరూ కూడా వారిని అనుసరించి వనంలోకెగడానికే సిద్ధపడ్డారు. ద్యూతమునందును మరియు పాంచాలి పరాభవ విషయం నందును దుష్టులైనటువంటి కౌరవులు ప్రదర్శించినటువంటి నీచమైనటువంటి పనులను వారు దూషించసాగారు. ధర్మమూర్తులకు పాండవులతోటిదే లోకమని భావించి నగరాన్ని విడిచి వారితో పాటుగా ప్రయాణమయ్యాడు. కానీ ధర్మరాజు వారిని వారించాడు. మా అమ్మాయి అయినటువంటి కుంతీదేవి కూడా అక్కడే ఉంది, అంతేకాకుండా సర్వజన శ్రేయోభిలాషుడైనటువంటి విదురుడు కూడా అక్కడే ఉన్నాడు, మిమ్మల్ని అందరినీ అభిమానించేవారు అక్కడే ఉన్నారు, వారందరితో పాటు మీరు తప్పకుండా ఉండవలసినటువంటి ఆవశ్యకత వాళ్లకు ఉంది అని సమాధానపరిచి వారందరినీ నగరమునందే ఆగిపోయేటట్లుగా చేశాడు ధర్మరాజు. కానీ కొంతమంది బ్రాహ్మణులు ఋషులు మాత్రం వారితో పాటే అరణ్యవాసానికి ఏగడానికి ప్రయాణమయ్యారు. ధర్మరాజు వారి యొక్క సోదరులతోని ద్రౌపదితోడను గంగా తీరమున సాగి ప్రమాణమను పేరు గల ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి ఆ రాత్రి అక్కడే గడిపి మరునాటి ఉదయం స్నాన సంధ్యాదులందరినీ ముగించుకొని అనంతరము తన తోటి ప్రయాణికులైనటువంటి బ్రాహ్మణులందరినీ చూసి ధర్మరాజు వనవాసంలో వచ్చేటువంటి ఇబ్బందులను గురించి చెబుతూ ఉన్నాడు. దానికి వారు ఆ యొక్క ధర్మరాజు యొక్క మాటలను పాటించక, ధర్మనందన, మా కొరకై నీవు చింతించవలసినటువంటి పని లేదు, మా భోజనమునెల్లా మేమే సమకూర్చుకుంటాము, మంచివాడగు రాజు సన్నిధినందు ఉండడమే మా వంటి వారికి ఎంతో మనశ్శాంతి, మమ్ముల మాత్రం తిప్పి పంపకొని కోరారు. ఆ విధంగా మాట్లాడినటువంటి వారి మాటలు విన్నటువంటి ధర్మనందనుడు ఏమీ వారి యొక్క మాటలను కొట్టివేయలేకపోయాడు. నిన్న మొన్నటిదాకా పంచపక్ష పరమాణాలతో ఆహారం తిన్నటువంటి మీరు కందమూలాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది కదా అంటూ ఎంతో బాధపడ్డాడు ధర్మరాజు. ధర్మరాజు యొక్క మనోవిచారంను గమనించినటువంటి పురోహితుడైనటువంటి ధౌమ్యుడు అతన్ని ఎంతో ఆదరిస్తూ ధర్మరాజుకు ఉచిత వాక్యాలు చెప్పుకుంటూ, మహారాజా, సర్వ ప్రాణికోటికి ఆహార ప్రదాత సూర్యదేవుడే. అందుకే పూర్వము ప్రజాపతి నుండి ఇంద్రునకు, ఇంద్రుని నుండి నారదునకు, ఆ దేవఋషి నుండి నాకును పరంపరంగా వచ్చినటువంటి సూర్యోపాసనం అనేది ఒకటి కలదు. దానిని నీకు ఉపదేశిస్తాను. ఆ ఉపాసన ఆచరించి సూర్యానుగ్రహమును పొందినట్టయితే మనోవాంఛితము నెరవేరుతుంది అని దీవించాడు. ఆ విధంగా అతనికి సూర్యాష్టోత్తర శతస్తోత్రాన్ని ఉపదేశించాడు. పురోహితుడైనటువంటి ధౌమ్యుని మాటలను ఆలకించినటువంటి ధర్మరాజు ఒక రోజున శుభగడియల్లో సూర్యోదయానికంటే ముందే లేచి నదిని చేరి స్నానాదికాలను ముగించుకొని శుచి కేవలము గాలిని నీరును మాత్రమే సేవిస్తూ ధౌమ్యుల వారు చెప్పినట్లుగా సూర్యోపాసన చేయడం ఆరంభించాడు. నిర్మలుడు, సత్సంకల్పుడు, ఏకాగ్రత కలవాడు అగు ఆ యధిష్ఠురుని ఉపాసనకు సంతసించి సూర్యుడు అతనికి దర్శనమిచ్చాడు. అతనికి ఒక అక్షయపాత్రను ఒసంగి వనవాసం చేయు 12 వర్షములను అవసరమగు సర్వ ఆహార పదార్థములను కూడా ఇది అందిస్తుంది. నీ భార్య భుజించిన పిమ్మట మాత్రం ఇక ఆ రోజునకు ఏమీయును ప్రసాదించదని అనుగ్రహించి వెళ్ళిపోయాడు సూర్యుడు. ఆ విధంగా
ధర్మరాజు అక్షయ పాత్రను స్వీకరించి ఆనాటి నుండి ముని బ్రాహ్మణుల సమారాధనలకు ఎటువంటి ఇబ్బందులు లేక సుఖంగా జీవించసాగాడు. కొన్నాళ్ళు ఇలా ఉండగా అట నుండి పాండవులు తమ నివాసాన్ని కామ్యకావనానికి మార్చుకున్నాడు. ఆ కామ్యకావనంలో ఒకరోజు రాత్రి ఒక పెద్ద రాక్షసుడు తారసిల్లాడు. పెద్ద పెద్ద కూరలు, కుమ్మరి చక్రముల వంటి కన్నులు, తాడి చెట్టంత నల్లని ఆకారంతో అతి భయంకరంగా ఉన్నటువంటి ఆ రాక్షసుడు పాండవులను చూసి వారి ముందు తన దర్పాన్ని ప్రదర్శించసాగాడు. దౌమిల వారు రక్షోఘ్న మంత్రములు పఠించసాగినాడు. దానితో వాడి మాయలు కొరగాకుండా పోయావి. దానికి కోపగించుకున్నటువంటి ఆ దానవుడు కండ్లు ఎర్రవిగా చేసుకొని పెద్ద పెద్దవిగా చేసి అమర్యాదగా క్రోధి అయి, ఎవర్రా మీరుని పేరు చెప్పినచో పిట్టెలు సైతం నీరు ముట్టవే, అలాంటిది సాధారణ నరులైనటువంటి మీరు నా ఎదుటనే నిర్భయంగా తిరుగుతూ ఉన్నారా అని గద్దించాడు. ధర్మరాజు అప్పుడు తామందరినీ తామే పరిచయం చేసుకున్నాడు. అందులో భీమసేనుడి పేరు వినగానే పెద్దగా నవ్వుతూ, వీడేనా భీముడు? చాలా కాలంగా నేను వీడి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నా మిత్రుడైనటువంటి హిడింబాసురుణ్ణి, సోదరుడైన బకాసురుణ్ణి చంపినవాడు వీడేనా? ఓరోరి నరాధమా, రా, ఈనాటితో నీ పని సరి అన్నాడు. వాని మాటలు అలా మాట్లాడుతుండగానే ధర్మరాజు భీమునికి సైగ చేయడం, సైగను అందుకున్నటువంటి వెంటనే భీముడు కిమ్మీరునితో కలియబడి రెప్పపాటులో మహాయుద్ధాన్ని జరిపి అందరూ చూస్తుండగా అతన్ని పిలపిలమంటూ విరిచివేశాడు. ఎముకలు విరిగిన ఆ శవమును దూరంగా విసిరివేశాడు. ఈ విధంగా జనుల బాధలను తొలగించాడు భీమసేనుడు. అతడి యొక్క సంఘటనతో అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరితో పాటు పిశాచాలు కూడా పలాయనం చిత్తగించాయి. ఆ పరిస్థితుల్లో ధృతరాష్ట్రుడు విదురుణ్ణి తరిమివేశాడు. ధర్మబద్ధులైనటువంటి పాండవులు వనవాసంలో ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఏ క్షణంలోనైనా రావచ్చు, తన కొడుకులను చంపివేయవచ్చు అంటూ ధృతరాష్ట్రుడు ఎంతో భయపడుతూ ఉన్నాడు. ఒకనాడు అతడు విదురుణ్ణి పిలిచి తన భయాన్ని తెలియజేశాడు. అప్పుడు విదురుడు చెప్తూ ఉన్నాడు, రాజా, పాండవులను మరలా పిలిపించి వారి రాజ్యాన్ని వారికి ఇచ్చివేయి. జ్యూతసభలో జరిపిన పరాభమునకు సభా మధ్యమునందే నీ కొడుకులను, దుర్యోధనను అందరినీ పాంచాలికి వారందరికీ క్షమాపణలు చెప్పమని చెప్పు. ఇంకా నీకు అసలే దిగులు ఉండదు అని చెప్పాడు విదురుడు. ఆ మాటలు అతనికి రుచించలేదు. విదురా, నువ్వు ఎప్పటికి కూడా పాండవ పక్షపాతివే కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నీవిచ్చటి నుండి ఎక్కడికైనా వెళ్ళిపో అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి వెంటనే విదురుడు తల తడుముకొని కరినగరిని విడిచి పాండవుల చెంతకు అరణ్యానికి వెళ్ళిపోయాడు. ధర్మరాజు విదురుని రాకను చూసి ఎంతో సంతోషంతో ఆహ్వానించాడు. ఇంకా అక్కడ విదురుడు అక్కడే ఉండిపోయాడు. అప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రునికి భయం ప్రారంభమైంది. విదురుడు పాండవులతో చేరినట్టయితే పాండవులు ముందే చాలా మంచివాళ్ళు, మంచి ఆలోచనలు చేసేటువంటి వారు. వారికి విదురు మేధాశక్తి తోడైనట్టయితే ఇంకా ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఒకరోజు సంజయుని పిలిచి, ఓ సంజయ, విదురుడు వెళ్ళినప్పటి నుండి నా హృదయం ఎంతో అల్లాడిపోతూ ఉంది. నీవు వెళ్ళి వెంటనే నా తమ్ముడును మనకు మంత్రియు ధర్మావతారుడును అయినటువంటి ఆ విదురుణ్ణి వెంట పెట్టుకుని రమ్మని తోలించాడు. సంజయుడు అలాగే అంటూ పాండవులు నివసిస్తున్నటువంటి కామ్యకావనమేగి విదురుణ్ణి వెనకకు తెచ్చినాడు. విదురుడు మరలి రావడంతో దుర్యోధనకు మనశ్శాంతి కరువైంది. కర్ణ, దుశ్శాసన, శకుని మొదలైనటువంటి వాళ్ళందరితో కలిసి ఒక ఆంతరంగిక సమావేశాన్ని ఏర్పాటు చేసి, మా నాన్న విదురుని మాటలు విని పాండవులను వెనుకకి పిలిపిస్తాడేమో అని నాకు చాలా భయంగా ఉంది అనగా, అది విని శకుని, ఓయి వెర్రి మేనల్లులారా, పాండవులు మీరనుకున్నంత రాజ్యలోబులు కారు. ప్రాణము పోయినను వ్రతాన్ని విడువరు. వనవాస అజ్ఞాతవాసమును ముగియందే స్వర్గాధిపత్యం ఇచ్చినను వారు తీసుకోరు అని చెప్పినాడు.
అది విని తక్కిన వారందరూ పాండవుల యొక్క ధర్మపాలనను ఎంతో మెచ్చుకున్నారు. అయినను కర్ణుడు వినలేదు. మనం ఎలాగైనా సాయుధులమై అడవికి వెళ్ళి వనవాస దీక్షలో ఉన్నటువంటి పాండవులను ఏ విధంగా వధించాలి అని నిశ్చయించుకున్నారు. ఈ ప్రణాళికను అమలు జరపాలని వారందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. కానీ విధివశంన అచ్చటి కేతించినటువంటి వ్యాసమహాముని వీరి మనోభావాలన్నింటినీ తెలుసుకొని ఎలాగో ఆ ప్రయత్నం నుండి తప్పించాడు. మిగిలినటువంటి అంశాలను వనజా బలుసాని ఛానల్లో తర్వాతి ఎపిసోడ్లో చూస్తారని భావిస్తూ ఉంది మీ వనజా బలుసాని. నమస్కారం.